యేసుక్రీస్తు ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఓఫోర్డ్ వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. అటువేళ మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడను మీ వద్ద నుండి తీసివేయడు. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు రాబోయే కాలంలో ఎలాంటి సమస్యలు వారు ఎదుర్కోబోతున్నారో, ఆ సమస్యగా కాకుండా దాన్ని దేవుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని వారి జీవితంలో ఇవ్వబోతున్నాడో వాటిని తెలియజేస్తామన్నాడు. మీ దుఃఖము సంతోషంగా మారబోతుంది. ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ అప్పుడు మీరు సంతోషిస్తారు. మీ సంతోషము ఎవడనూ మీ వద్ద నుండి తీసివేయడు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్న మాటలు ఇవి. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో కూడా. ఇప్పుడు చాలా దుఃఖంలో ఉన్నారా? ఏదో సమస్య గురించి మీరు వేదన చెందుతున్నారా? ఆ సమస్యలో నలిగిపోతూ ఉన్నారా? అయితే ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ ఆ దుఃఖము శాశ్వత కాలం ఉండదు. మరలా మీకు సంతోషం కలుగుతుంది. ఆ సంతోషము మీ వద్ద నుండి ఎవడు తీసివేయడు అని దినాన దేవుడు మీతో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడుతూ, దేవుని సందులో ప్రార్థన చేస్తూ, దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నప్పటికీ ఆయా సమస్యలు, శోధనలు, శ్రమలు మిమ్మల్ని కొరగదీస్తూ ఉన్నాయా? అయితే వాటన్నిటి నుంచి మీకు విడుదల కలుగజేసి దేవుడు మీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, గొప్ప సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే దేవుని సన్నిధిలో మనం పరిపూర్ణంగా ఆ పరిస్థితిని అప్పగించినప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. ప్రస్తుతానికి ఆ దుఃఖంతో, వేదనతో, నలిగిపోయిన పరిస్థితుల మధ్య, కురింగిపోయిన పరిస్థితుల మధ్య ఉంటూ దేవుని మీద ఆధారపడుతూ, దేవునితో మంచి సంబంధం కలిగి జీవిస్తూ కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఈ సమస్యలన్నిటి నుంచి విడిపించి ఒక దినాన ఐగుప్తు దేశానికే ప్రధానిగా చేశాడు. ఆ సంతోషాన్ని ఎవడూ తీయలేనంతగా దేవుడు దీవించాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో కూడా. మిమ్మల్ని దీవించాలని, నిత్యము మీరు సంతోషంగా ఉండాలని, మీ సంతోషాన్ని నిరంతరము కొనసాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే సమస్య వైపు చూడకుండా, పరిస్థితుల వైపు చూడకుండా, పరిస్థితి నుంచి విడిపించే దేవుని వైపు మనం చూసినప్పుడు మన జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటాం. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం దుఃఖపడకూడదు. సమస్యగా ఎంత పెద్దదైనప్పటికీ వాటిని చూస్తూ కురిగిపోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఆ పరిస్థితి నుంచి విడిపించే ప్రభు వైపు చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు వారి శిష్యులతో చెప్తున్నాడు, మీకెన్నో అభ్యంతరాలు వస్తాయి, మీకెన్నో సమస్యలు ఎదురవుతాయి, మీరు శ్రమలకు లోనవుతారు. అయితే ప్రస్తుతానికి మీకు దుఃఖంగా ఉంటుందేమో, కానీ రాబోయే కాలంలో గొప్ప సంతోషాన్ని మీ హృదయాల్లో నింపుతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీ జీవితంలో కూడా ఈ సమస్య, ఈ శోధన మీకు కొరగజేస్తుందేమో, కానీ వాటన్నిటి నుంచి విడిపించి మీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు నింపాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఆ పరిస్థితిని ప్రభువుకి పరిపూర్ణంగా అప్పగిద్దాం. దేవుని మీద పరిపూర్ణంగా అనుకుందాం. యోసేపులాగే మనం కూడా ఈ లోకంలో ప్రభువు కొరకు మహిమకరంగా జీవిద్దాం. తద్వారా మన జీవితంలో రాబోయే దినంలో ఇవ్వబోతున్న ఆశీర్వాదం వైపు చూద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక.
ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మీరు ఇస్తున్న వాగ్దానం గొప్పవి ప్రభువా. మా ప్రియులు ఏ విషయంలో దుఃఖపడుతున్నారో ప్రభువా, ప్రస్తుతం వీళ్ళు దుఃఖపడుతున్నారేమో కానీ రాబోయే దినంలో ఆ దుఃఖాన్ని సంతోషంగా మీరు మార్చిపోతున్నారు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఆ సంతోషం ఎవ్వరూ వీరి నుంచి వేరుపరచలేంతగా అలాంటి దీవెనకరమైన అనుభవం కూడా నడిపించడానికి మీరు ఇష్టపడుతున్నారు ప్రభువా. పరిపూర్ణంగా మీ మీద ఆధారపడి ఆ సమస్యను మీకు అప్పగించి మీ వైపు చూస్తూ ఇదిగో ప్రభువా మీ మీద ఆధారపడుతూ జీవించగలిగే స్థితిని మా ప్రియులకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడినైనా యేసు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి మీ హృదయంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని నింపుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.